అందరికీ నమస్కారం అండి. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు మరి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కానీ ఇది ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. మరి అన్ని ఉన్నటువంటి వసతులు కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణలో వారికి ఇవ్వటం, ఏమీ లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ లో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవటం, మరి ఆనాటువంటి ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కనీసం కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం, మరి ఏదైనా సెక్రటరీ అనేది ఇక్కడ కేరళ మద్రాసు ఆంధ్రప్రదేశ్ కావాలి కాబట్టి ఒక రాజధాని అనేది అవసరం కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయానికి అక్కడ ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 29 గ్రామాల ప్రజలందరూ కూడా స్వాగతించి మేము స్వచ్ఛందంగా మేము రాజధాని పెడతారంటే మేము భూములు ఇట్లకి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి త్యాగఫలంతో వారి దాదాపు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి భూమిని, వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఎవరు ఎంత భూమి ఇస్తే వారికి కమర్షియల్ అయితే కమర్షియల్, రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ ఇచ్చి కంపల్సరీగా మిమ్మల్ని మీకు తగినట్టు విధంగా న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ నమ్మకంతో రైతులందరూ కూడా నమ్మి భూములు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓన్ డిసిషన్ తో కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి ఎమ్మెల్యేలు 60 మంది కానివ్వండి, వారందరి సమక్షంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా ప్రతిపక్షానికి ఈ విషయం అయ్యా ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం, ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, దాదాపు 33,000 ఎకరాలు దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం, మీరు అమరావతిలో రాజధాని పెడితే మేము దానికి సపోర్ట్ చేస్తాం, దానికి అది మాకు అంగీకారం అని చెప్పి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గాని వారి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ అక్కడ ఏర్పాటు చేయడం, మరి మంచి అత్యున్నత భవనాలు సింగపూర్ డిజైన్ తీసుకొచ్చి అమరావతి ఈ దేశంలోనే ఒక తలదన్య రాజధానిగా ఉండాలని ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో మంచి మంచి ప్లాన్ చేయించి అక్కడ రాజధాని తయారు చేయడం జరుగుతుంది. ఆ రాజధాని మంచి రైతులందరూ కూడా నమ్మకంతో ఉన్నదాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో అప్పులతో ఒక పక్కన అప్పులు, ఒక పక్కన ఆదాయం లేదు, పక్కన రాజధాని నిర్మించుకోవాల్సిన సందర్భం, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు కొనసాగించాలి, ఇంకో పక్కన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. అటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఆదాయం వనరులను ఉపయోగించి ఆదాయం సృష్టించి పక్కన దాదాపు వచ్చినటువంటి రాజధానిలో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి అత్యున్నతమైన భవనాలు, జీవితంలో రేపు రాబోయే భావి తరాలకు కూడా ఉపయోగపడేటువంటి భవనాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్రటరీలో గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మరి అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం, మరి ఆనాటి పార్టీలో రోజా గారు కూడా ఇక్కడ రాజధానికి పెట్టడం మాకు మేము అంగీకారం మేము ఒప్పుకున్నాం, అందుకే మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పి ఆయన రోజా గారు కూడా చెప్పారు. కనీసం ఆ మాటలన్నీ కూడా మర్చి ఇవాళ కేవలం మీ స్వార్థం కోసం, మీ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములను ఉపయోగించుకోవడం కోసం, మీ విశాఖపట్నంలో ఉన్న భూములు రేట్లు పెంచుకోవడం కోసం ఇవాళ మూడు రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ ముఖ్యమంత్రి గారు ఆడుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, రైతులు చేసినటువంటి త్యాగాన్ని మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా రైతులు 200 రోజులుగా వాళ్ళు చేస్తుంటే ఈ రాజధాని ఒకటే రాజధాని 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని చెప్పి రైతులు ఒక పట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం అనేది వృధా పోకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు అక్కడ దీక్ష చేస్తా ఉన్నారు. ఆ దీక్ష చేసినటువంటి మహిళల మీద నానా రకమైనటువంటి కేసులు పెట్టి హింసించి వేధించి వెంటాడి డోన్ కెమెరాలు చిత్రీకరించి నానా బేపట్టం చేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. నువ్వు ఇచ్చినట్టు 3 రాజధానికి ఏ ఒక్క జిల్లా అయినా ముందుకు వచ్చారండి, ఏ ఒక్క రైతైనా భూమి ఇచ్చారండి, ఏ ఒక్కరు కూడా భూమి లేదంటే నీ మీద నమ్మకం లేదు, నువ్వు చేయలేవు. ఎందుకంటే రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, మంచి ఉన్నతమైన భవంతులు కట్టినటువంటి రాజధాని కనపడతా ఉంది. అమరావతి మీరు హేళన చేస్తా ఉన్నారు.
అది అమరావతి కాదు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. ఇవాళ చూస్తే వాళ్ళ దరిదాపు 200 రోజులు దాటిపోయిందండి. ఆ రైతులు ఎంత పట్టుదలతో ఉన్నారండి. ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఇక రాజధాని ఉండాలి అనే ఒక ఆకాంక్ష రైతులా ఉంది తప్ప వాళ్ళ స్వార్థాల కోసం ఇవ్వలేదు. దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో ఈ ఉన్నటువంటి 13 జిల్లాలకి ఈ రాజ్యాన్ని ఉపయోగపడుతున్న ఒక ఆలోచనతో ఇచ్చారు తప్ప రైతులు వారి స్వార్థంతో ఇవ్వలేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అయ్యా ప్రతిపక్ష నాయకులు, అయ్యా మరి మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటే వినవిస్తా ఉన్నాను. అయ్యా మీరు ఆనాడు ఏం చెప్పారు? దరిదాపు మీ రాజధాని పెట్టడానికి 30,000 ఎకరాలు కనీసం పైబడి ఉండాలని మీ నోటితోనే చెప్పారు. 33,000 ఎకరాలు సేకరించారు, రూపాయి ఖర్చు లేకుండా. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఇంత చక్కటి రాజధానిలో మీరు రాజధాని వద్దు, ఇక్కడ రాజధాని పెట్టట్లేదు మేము అని చెప్పి రకరకాలుగా మంత్రులు ఎవరు చూసిన మాట్లాడటం, ఎమ్మెల్యేలు ఎవరు చూసిన మాట్లాడటం, 200 రోజులుగా వాళ్ళందరూ కూడా దీక్షలు చేస్తా ఉంటే ఒక మంత్రికి వెళ్ళలేదు, ఒక ఎమ్మెల్యే వెళ్ళలేదు. ముఖ్యమంత్రిగా అసలు ఈ ఆలోచన ఏంటో ఈ రోజు కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి ఒక మాట మాట్లాడలేదంటే ఎంత గౌరవం ఇది. అంటే ఈ రాష్ట్రానికి సహాయం చేయడమే తప్ప, ఈ రాష్ట్రం మేల్కోరడమే తప్ప, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఈ రాష్ట్ర రాజధాని కావాలి, ఇక్కడే ఉండాలి అని అనుకోవడం తప్ప. నువ్వే చెప్పావు ప్రాంతాలకి చిన్న రాష్ట్రమైనటువంటి 13 జిల్లాలతో చిన్న రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం మంది ఇక్కడే అమరావతి ఉంటున్నాం, మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇక్కడ కానీ పెట్టకపోతే మళ్ళీ తర్వాత రేపొద్దున మాకు కావాలి మాకు పెట్టాలనే ప్రాంతాల మధ్యన విభేదాలు వస్తాయని నువ్వే చెప్పావు. చెప్పిన మాట మీద కట్టుబడి నిలబడి ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా విషయం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్నగాక మన శ్మశానం అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి మెడలు ఇలా పైకెత్తి చూస్తా ఉన్నారండి. ఆకాశం అయితే చూస్తున్నాడు బొత్స సత్యనారాయణ గుర్తి. మరి ఏం చూస్తున్నాడండి? అమరావతి అనుకున్నాడా, అమరావతి అన్నాడా, బిల్డింగ్ కనపడుతుందని చూస్తున్నాడా? దయచేసి ఇవాళ ఏంటి అంటే మళ్ళీ ఒక రోమర్ ఏంటంటే అపార్ట్మెంట్లు ఫ్లాట్లుగా చేసి అమ్మేస్తారని ఒక రోమర్ సృష్టిస్తా ఉన్నారు. దయచేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అయోమయంలో మీరు గుర్తు చేయొద్దు. ప్రజలందరూ కూడా అక్కడే రాజధాని ఉండాలని అన్ని జిల్లాల ప్రజలు కూడా విశ్వాసంతో ఉన్నారు. కేవలం మీ యొక్క పార్టీ, మీ యొక్క నాయకులు, మీ విజయసాయి రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీరే మీకున్న భూములు ఉపయోగించుకోవడానికి విశాఖపట్నంలో రాజధాని, కర్నూలులో రాజధాని అంటున్నారు. ఆ 3 ముక్కలు అటు ఆడొద్దండి. దయచేసి ఒకటే రాజధాని అమరావతి యొక్క రైతుల యొక్క త్యాగఫలాన్ని మీరు వృధా చేయొద్దండి. వారి కన్నిటిని మీరు వాటిని స్నానం చేసే నీళ్ళుగా వాడుకోవద్దండి. దయచేసి దానికి పరిణామాలు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రైతుల యొక్క త్యాగాన్ని వృధా పానీయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజలు మీరు నడిపించాలనుకుంటే అక్కడ రాజ్యాన్ని కంపల్సరీ మీరు నిర్మించాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఉండవల్లి అన్నకుమార్ గారు చెప్పారు, మీ పార్టీ నాయకుడు సమతో సమానమైన మీ నాన్నగారి శ్రేయోభిలాషి ఆయనే చెప్పారు. 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఈ జీతాలు ఇచ్చుకుంటూ ఎక్కడ అభివృద్ధి కుంటిపడకుండా, పోలవరం ప్రాజెక్టు ఆకుండా, రాజధాని ఆకుండా ప్రాజెక్టులన్నీ కూడా రన్ చేస్తా, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా, జీతాలు ఇచ్చుకుంటా 5 సంవత్సరాలకి దాదాపు 1,06,000 రూపాయలు కొట్టి ఎంత అప్పు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నువ్వు ఎక్కే సంవత్సరం కాలేదు, 85,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు. కేవలం మీకు ఇచ్చినటువంటి ప్రజలకి అడిగిన వాళ్ళకల్లా 15,000 రూపాయలు వేస్తున్నాం అకౌంట్లు, అంతే. అభివృద్ధి లేదు. ఒక స్పూన్లు, ఒక చెంచా మట్టి తీయలేదు మన ఆంధ్రప్రదేశ్. సంవత్సరం అయిపోయింది. 6 నెలల్లో మీరు చూడండి, ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నేను మీ అందరి దృష్టిలో ఉండేలాగా నేను చేస్తాను. ఏది ఈ రకంగా ప్రజల సంక్షేమం ముఖ్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అదేవిధంగా అమరావతిలో రాజధాని ఉండాలనేదే మా ఆకాంక్ష. మేము ఇక్కడే కాదు, నేనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి తెలుగువాడు అనేవాడు ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో రాజధాని ఉండాలి. అదే తెలుగువాడి యొక్క ఆలోచన, తెలుగువాడి యొక్క ధ్యేయం, తెలుగువాడి యొక్క కోరిక. దీన్ని నువ్వు మార్చి ఏదో నీ సొంత ప్రయోజనాల కోసం, నీ భూములు అమ్ముకోవడం కోసం, నీ భూములు ధరలు పెంచుకోవడం కోసం 3 ముక్కలు ఆటలాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రైతుల శ్రమ వృధా కాకూడదు. రైతుల యొక్క కష్టం, రైతుల యొక్క త్యాగఫలం. ఏ రైతు అయితే ఈ రాష్ట్రంలో పంట పండించి అన్నం పెట్టే రైతుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ రైతులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఇలా ఆ రైతుల తాలూకా ఏడుపు కనుక తెలిపితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచిది కాదు. గతంలో కూడా రైతులు లేని ఈ రాష్ట్రం లేదని నినాదంతో అనేకమైన ముఖ్యమంత్రులు రైతుల విలువ తెలుసుకొని పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నువ్వు కూడా పని చేయాలి. ముఖ్యమంత్రిగా నువ్వు కూడా ఆ స్థాయిలో ఉండాలి.
ముఖ్యమంత్రిగా ఈ 200 రోజులుగా మహిళ పిల్ల జల్ల ముసలా ముక్క అందరూ కూడా భూములు ఇచ్చి నీ చుట్టూ తిరుగుతున్నారయ్యా. దేనికి తిరగాలి? వాళ్ళకి ఏమైనా పంటలు పండించుకోవడం చేత కదా? వాళ్ళ భూములు తాను పండలేరా ఉండలేరా? దయచేసి అర్థం చేసుకోండి. ఆ వాళ్ళు ఉన్నటువంటి రాజధానికి ఏమీ లేదని ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో, త్యాగం చేసే మనసుతో వాళ్ళు ఇచ్చారయ్యా ఇవాళ రాజధానిగా. నువ్వు కూడా ఒప్పుకున్నావు. వాళ్ళు మాట మారుస్తా ఉన్నావు. నువ్వు తీసుకెళ్లి ఆ రాజధానిలో రైతులు ఇచ్చినటువంటి భూములు, రాజధాని కట్టే భూముల్లో నువ్వు పేద ప్రజలకి నువ్వు స్థలాలు ఇవ్వడం ఏంటి? పేద ప్రజలకి స్థలాలు ఇవ్వడానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. పేదల సంక్షేమ కార్యక్రమాలకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము స్వాగతిస్తాం. కానీ రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మించండి. మీరు ఇంకా రైతుల దగ్గర భూములు సేకరించండి, గవర్నమెంట్ భూములు సేకరించండి. పేదవారికి 48 గజాలు కాదు, మా దృష్టిలో 2 సెంట్లు ఉండేవి. మేము దానికి స్వాగతిస్తాం. మీరు శుభ్రమైన ఇల్లు కట్టండి పేదవాళ్ళకి, మేము స్వాగతిస్తాం. కానీ రాజధానే కట్టండి. మీరు అలాంటి పిచ్చిపనులు చేసి మీకు ఉన్నటువంటి గౌరవాన్ని, ముఖ్యమంత్రి గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రిగా మీకు విన్నవిస్తూ, మీ మంత్రులందరూ కూడా దయచేసి మీ మంత్రులందరూ కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన జ్ఞానంతో మంత్రులమే మేము అనే విషయాన్ని మర్చిపోకుండా మాట్లాడాలి. మీ మంత్రుల తాలూకు విలువలు తగ్గించుకోవద్దు. ఎవడిష్టం మాట్లాడితే పేరు నాని కానీ, ఆళ్ళ నాని కానీ, కొడల నాని కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీడియాని కనీసం ప్రశ్నించేవాళ్ళని తీసుకెళ్లి మీరు ఇలా జైల్లో పెట్టాల్సింది. మీరు ఎంత ఘోరం అండి ఇది. ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రతిపక్షంలో నాయకులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని ఇవాళ ఎన్ని రకాలుగా బాధ పెడతా ఉన్నారండి. ఇన్పేషెంట్ గా ఈ రకమైన ప్రయత్నం చేయకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కక్ష చర్య సాధించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టండి. ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగించండి. ప్రజలకు ఎక్కువగా 2 సెంట్లు ఇవ్వండి, తప్పులేదు. మీకు 2,000 ఎకరాలు సంపాదించండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 ఎకరాలు మీ దగ్గర ఉంది. 1,000 ఎకరాలు ప్రజలకు ఇవ్వండి, తప్పే ఉంది. ముఖ్యమంత్రిగా దానకరుణిగా మీరు ఉండిపోతారు. మీ పేరు సరసాగా ఉండిపోతుంది తప్ప రైతులు ఇచ్చిన భూమిని మీరు పేదలకు పంచుతామంటే అది కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని కాడ ఇచ్చారు. వాళ్ళు కూడా రాజధానికి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంతో పాటు మా భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి రైతులు ఆశపడటంలో తప్పులేదు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి వాళ్ళ భూమి. వారి భూములని వారి భూమి ఇస్తే మనం రాజధాని కట్టుకుంటున్నాం. డబ్బులతో పనిలేదు మనం. ఇలా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు హ్యాపీ హోమ్లెస్ ఫ్లాట్లు అమ్మకానికి పెట్టారంటే బ్రహ్మాండ ఎంతమంది 1,000 మంది కొన్నారు. ఇవాళ పెడితే ఎవరు కొట్టలేదు వాళ్ళ ఫ్లాట్లు. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తూ, మంత్రులందరూ కూడా నేను విన్నవిస్తూ, ఎమ్మెల్యేలందరూ కూడా సమన్వయం పాటించి ప్రజల్లో ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా కాకుండా ప్రజలకు ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించే విధంగా మీరు ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అమరావతి జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి. అమరావతి రైతులందరూ కూడా ఇప్పుడు కూడా మా సంకల్పం, మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అమరావతి రైతులందరూ కూడా మరొక్కసారి మా సహకారం, మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. అక్కడే రాజధాని ఉండాలి. అదే మనకు రాజధాని. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు వద్దు, ఆ అమరావతి ముద్దు అనే విధానంతో నిలబడుకొని మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.